హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హర్నీస్ కిచెన్. ఇవాళ హర్నీస్ కిచెన్లో బీట్రూట్తో మంచి ఫ్రై రెసిపీ చూపించబోతున్నాను. ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు కొత్తగా ట్రై చేస్తూ ఉండాలి. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఖచ్చితంగా క్లిక్ చేయండి. నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేద్దాము. ముందుగా ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో ముందుగా పీల్ చేసి కట్ చేసుకున్న బీట్రూట్ని వేసుకొని సరిపడా ఉప్పు వేసి ఒక 10 to 12 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి. చూడండి, బీట్రూట్ ముక్కలు ఉడికిపోయాయి. ఇప్పుడు వీటిని స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ వాటర్ని అస్సలు పడేయకూడదు. బీట్రూట్ని బాయిల్ చేసినప్పుడు బీట్రూట్లో ఉన్న కొన్ని మినరల్స్ అండ్ న్యూట్రియంట్స్ వాటర్లోకి వచ్చేస్తాయి కాబట్టి ఈ వాటర్ని ఎన్నో రకాలుగా యూస్ చేయొచ్చు. పూరి పిండి కలపడానికి, చపాతీ పిండి కలపడానికి, రాగి జావ చేయడానికి, అట్టు పిండి కలపడానికి, సూప్స్ చేయడానికి, లేదంటే ఇందులో కొద్దిగా జీలకర్ర, నల్లుప్పు వేసి డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్లో నూనె వేసి 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 2 స్పూన్ల శనగపప్పు వేసి వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగాక చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. నేను ఒక 20 దాకా వెల్లుల్లి తీసుకున్నాను. వెల్లుల్లి కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. వెల్లుల్లి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 రెబ్బల కరివేపాకు, 1 కప్పు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మనం బీట్రూట్ని బాయిల్ చేసేటప్పుడు వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ పసుపు వేసుకొని బాగా కలిపి ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు చక్కగా వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో ముందుగా స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కల్ని వేసి ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గించుకోవాలి. 5 మినిట్స్ అయిపోయింది కదా. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో 2 స్పూన్స్ కారం వేసి బాగా కలిపి మరో 5 మినిట్స్ మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. బీట్రూట్ వెల్లుల్లి ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఫైనల్గా 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి, కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకుంటే ఎంతో రుచిగా ఉండే బీట్రూట్ వెల్లుల్లి ఫ్రై రెడీ. బీట్రూట్ వెల్లుల్లి ఫ్రై చపాతీ, పుల్కా, జొన్న రొట్టెలోకి చాలా బాగుంటుంది. ఈ ఫ్రైని రైస్లోకి సైడ్ డిష్గా కూడా సర్వ్ చేయొచ్చు. చూసారు కదండి, బీట్రూట్ వెల్లుల్లి ఫ్రైని ఎలా చేయాలో. ఈ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మీ ముందుంటాను. బాయ్ బాయ్.